డిసెంబర్ 4 నుండి విజయవాడ చందన బ్రదర్స్ లో డిస్కౌంట్ చేంజ్ 5,000 రూపాయల అన్ని రకాల వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం. కావాలని కాదు కానీ ఏదో ఒక కారణం వల్ల ట్రైన్లు లేట్ అవుతుంటాయి. పావు గంట అరగంట అయితే పర్లేదు, కానీ కొన్నిసార్లు 3-4 గంటలు లేట్ అవుతుంటాయి. అలాంటి ఇబ్బందుల పట్ల ప్రయాణికులకు చిరాకు తగ్గించేందుకు భారతీయ రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఇంతకీ ఏమిటా చర్యలు? పట్టాల మీద ఒకదాని వెనక ఒకటి నడిచే రైళ్లు కొన్ని పరిస్థితుల్లో ఖచ్చితంగా తమ వేగానికి బ్రేక్ వేసుకొని మెల్లగా నడవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. లేదంటే ఎక్కడో ఓ చోట ఓ జంక్షన్లో ఆగిపోవాల్సి ఉంటుంది. దీంతో రైళ్లు పావు గంట అరగంట గంట లేటుగా నడుస్తుంటాయి. ఇంతవరకైతే పర్లేదు, కానీ అంతకు ఎక్కువ సమయం ఎక్కాల్సిన రైలు కోసం వెయిట్ చేయాలంటే ప్రయాణికులకు చిరాకు పడిపోతుంటారు. రైల్వే శాఖని మనసులోనే తిట్టుకుంటుంటారు. ఈ తిట్ల నుంచి కాస్తంత ఉపశమనం పొందే దిశగా తాజాగా ఓ 2-3 ఆఫర్లను ప్రయాణికులకు ప్రకటించింది భారత రైల్వే శాఖ. అందులో ఒకటి ఏమిటంటే, మీరు ఎక్కాల్సిన రైలు ఓ 2 గంటలు లేట్ అవుతుందనుకోండి. అలాంటి పరిస్థితి ఉదయాన్నే ఏర్పడితే మీకు టిఫిన్, కాఫీ ఫ్రీగా అందిస్తుంది. ఒకవేళ మధ్యాహ్నం పూట రాత్రి పూట అయితే భోజనం మీకు బిల్లు లేకుండా అందజేస్తుంది. దీంతో ఆ లేటు వల్ల మీకు కలిగే అనవసరమైన భోజనం ఖర్చు నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్లో మాత్రమే అమల్లో ఉన్న ఈ ఉచిత భోజన సౌకర్యం రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణించే వారికి రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఈ పద్ధతిని మిగతా అన్ని రైళ్లలో కూడా ప్రవేశపెట్టాలని ప్రతిపాదనను రైల్వే శాఖ పరిశీలిస్తోంది. షెడ్యూల్ టయానికి బయలుదేరాల్సిన రైలు ఓ 3 గంటలు లేటుగా బయలుదేరుతుందని అనౌన్స్ వచ్చిందనుకోండి. ఇప్పుడైతే ఆ ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకొని వేరే వాహనం ఎక్కాలని అనుకుంటే ఒక పైసా కూడా తిరిగి రాని పరిస్థితి. రైల్వే శాఖ తాజాగా అమలు చేయనున్న విధానం ప్రకారం రైలు షెడ్యూల్ టైం అసలు కదాల్సిన టైం కంటే ఓ 3-4 గంటలు లేట్ అవుతుందనుకోండి, మీరు ఆ ట్రైన్ టికెట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. గతంలో అయితే టికెట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీరు ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్న ఛార్జీ రిటర్న్ వచ్చేది కాదు. ఇప్పుడు రైల్వే శాఖ అమలు చేయబోతున్న కొత్త నిబంధనలో మీరు కట్టిన మొత్తం ఛార్జ్ వాపసును పొందవచ్చు. అయితే రైల్వే కౌంటర్లో బుక్ చేసుకున్న వారు నగదు వాపసు పొందేందుకు వ్యక్తిగతంగా టికెట్ రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే రైలు వచ్చేంత వరకు వెయిట్ చేసేందుకు వెయిటింగ్ రూమ్లలో సేద తీరవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వెయిటింగ్ రూమ్ల కోసం ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయవు. అలాంటి సందర్భాల్లో రైల్వే స్టేషన్లలో ఆహార దుకాణాలు ఎక్కువ గంటలు పనిచేస్తాయి. ప్రత్యేకించి అర్ధరాత్రి అయితే ప్రయాణికుల భద్రత కోసం అదనంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ను పంపిస్తారు.